అదే ఇమేజ్ మోడల్లో మళ్ళీ మనకి ఇమేజ్ వచ్చేలాగా ఏ కైండ్ ఆఫ్ ఇమేజ్ కావాలనేది ఇవ్వచ్చు. లేదంటే ఇక్కడ డైరెక్ట్గా మనం ప్రాంప్ట్ ఇవ్వచ్చు. నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో ఈ ప్రాంప్ట్కి మనకి ఒక్క ఇమేజ్ జనరేట్ అవ్వాలి. స్టైల్ అని ఇస్తున్నాను. సో ఇది ఇప్పుడు మనకి ఇమేజ్ని జనరేట్ చేసి ఇవ్వాలి. చూద్దాం ఈ ప్రాంప్ట్ ఎలాంటి ఇమేజ్ని. అట్లీస్ట్ 2 ఎలిమెంట్స్. సో ఇక్కడ మనకి ఇందాక సెలెక్ట్ అయిన టూల్ వచ్చి ఇమేజ్ రెఫరెన్స్ టూల్. ఇక్కడ మనం ఏవైనా 2 ఇమేజెస్ ఇచ్చి దాని నుంచి దానికి రిలేటెడ్గా ఇమేజ్ జనరేట్ చేయమంటే అది మనకి ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. సో సింగిల్ రిఫరెన్స్లోకి వెళ్తే ఏదైనా కనీసం ఒక్క ఇమేజ్ని ఇచ్చి దానికి రిలేటెడ్ జనరేట్ చేసుకోవాలి. సో మనకి టెక్స్ట్ టు ఇమేజ్ కాబట్టి కావాల్సింది నేను ఇది తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే అది మనకి జీపీటీస్లో డీప్ సీక్ని సజెస్ట్ చేస్తుంది. డీప్ సీక్లో వచ్చేటువంటి ప్రాంప్ట్ని ఇక్కడ ఇవ్వమంటుంది. మనం చాట్ జీపీటీలో ఆల్రెడీ ప్రాంప్ట్ జనరేట్ చేసాం కాబట్టి అది ఇస్తున్నాను. 1 అవుట్పుట్ హై రెజల్యూషను. సో మనకి 1 క్రెడిట్ కట్ అవుతుంది. 166 ఉన్నాయి, 165 అవుతాయి. సో నేను జనరేట్ చేయమని ఇస్తున్నాను. ప్రజెంట్ మనం సెలెక్ట్ చేసుకున్నది ప్రీమియంలోనే వర్క్ అవుతుందంట, నార్మల్గా వర్క్ కాదంట. సో ఇక్కడ మనం ఇది చేంజ్ చేసుకుందాం. కలర్స్ 2.0 నుంచి 1.5కి వద్దాము. సో ఇదైతే ప్రీమియం అయి ఉండదు. టాస్క్ సబ్మిటెడ్, జనరేటింగ్ ఇన్ ప్రాసెస్. సో మనం ఏ జనరేషన్ టూల్ని యూస్ చేస్తున్నాం అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంటే. సో ఇక్కడ మనకి ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. మనం ఇచ్చినటువంటి ప్రాంప్ట్ని బేస్ చేసుకుని చూద్దాం ఎలాంటి ఇమేజ్ వస్తుంది అనేది. మన ఇమేజ్ రెడీ అయిపోయింది. నేను ఇచ్చినటువంటి ప్రాంప్ట్ COVID-19కి ఒక గర్ల్ సైంటిస్ట్ మెడిసిన్ కనిపెడుతున్నట్టు ల్యాబ్లో ఉన్నట్టు కావాలని అడిగాను. అది కూడా 2D కార్టూన్ స్టైల్లో అడిగాను. సో మనకి కార్టూన్ స్టైల్లో ఇమేజ్ని జనరేట్ చేసింది. అదే రియలిస్టిక్ ఆర్ సినిమాటిక్ అంటే అలాగే క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ లాస్ట్లో ఉన్నది చేంజ్ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు రియలిస్టిక్గా మారుద్దాము. చూద్దాం ఇప్పుడు ఎలా క్రియేట్ చేస్తుంది అనేది, ఏ మోడల్ ఆఫ్ ఇమేజ్ వస్తుంది అనేది చూద్దాం. ఇదిగో మన ఇమేజ్ వచ్చేసింది. ఇదిగోండి రియలిస్టిక్గా. ఇందాక మనం చూసింది కార్టూన్ స్టైలు. సో కార్టూన్లో వచ్చింది. సో ఇది వచ్చేటప్పటికి రియలిస్టిక్గా అడిగాం. సో రియలిస్టిక్గా ఇచ్చింది. సో ఇలా మనం క్లింగ్ ఏఐని యూస్ చేసి ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. దీంతో వీడియోస్ కూడా జనరేట్ చేయొచ్చు. అది నేను ఇంకో వీడియోలో నేను మీకు చూపిస్తాను.